చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అన్న ఇంత స్టిఫ్ గా ఉన్నారు అండ్ మంచి హెల్దీగా ఉన్నారు, నో షుగర్ నో బీపీ, ఒక టాబ్లెట్ కూడా వేసుకోరు, లేదు ఎక్సర్సైజే మీ టాబ్లెట్, ఎస్ మీకు ఎనర్జీ ఇచ్చేది అది. అలాంటిది మీ మీద అదేంటి మూఢనమ్మకాలు అని చెప్తుంటారు కానీ కొంతమంది అవును. నమ్ముతుంటాం. చాతబడి చేస్తే ఫ్యామిలీ మొత్తం మీద 12 సంవత్సరాల దాకా బయటపడలేదు ఫ్యామిలీ. అవును. ఆ చేతబడి వల్ల అంత నష్టం జరిగింది అన్నారు. అసలు ఏమైంది అది? హైదరాబాద్ రావడానికి కారణమే అది. ఆ, లేకపోతే ఊర్లో మంచి మా నాన్న సర్పంచ్. ఆ, అప్పుడు ఏమైందంటే మా రిలేషన్ చేయించారు మాకు. Hmm. అప్పుడు ఉన్నది 78, 79 లో చాలా ఉంది ఊర్లలో. Hmm. బాణవతి అది చేస్తే అన్నయ్యకు వామిటింగ్ అవుతుండే. ఓకే. అన్నం తింటే వామిటింగ్, మా బార్డర్లోకి వస్తే అన్నం తింటే వామిటింగ్ అవుతుండే. Hmm. మా అమ్మగారికి బొట్టు పెడితే ఇక్కడ పుండు. ఆ, నాకు కడుపులు నొప్పి, 5 మంది పట్టుకుని ఆగిపోతుంది, ఇట్లా పడిపోతుంటాయి. ఉమ్, మా నాన్నగారు చూసి చూస్తే పడిపోతుండే. ఇట్లా చాలా జరిగినాయి. ఓకే. ఇంకా చూసి 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 అన్ని అయిపోయినాయి. ఉమ్, బ్రతకడానికి లేదుగా. ఉన్నాయన్ని ల్యాండ్స్, గోల్డ్ అన్ని అమ్మేసినాం. ఉమ్. ఇంకా హైదరాబాద్ ఒక అంటే చూపించుకోవడానికి ఆస్తులను నమ్మేశారు. అన్ని అమ్మేసిన. మరి ఆ. అన్నయ్యకు మెయిన్ అనమాట, తింటే వామిటింగ్ అవుతుంది, ఆయన పెద్ద ఆయన. అలాగే అన్ని షాపులు మొత్తం అన్ని అయిపోయి ఇంకా ఫైనల్ గా హైదరాబాద్ వచ్చి ఉమ్. ఏదో పనులు చేసుకుంటూ ఉమ్, అలాగా ఒక 4-5 years కష్టపడిన తర్వాత మేము ట్రాన్స్పోర్ట్ బిజినెస్ పెట్టాము. ఓకే. అక్కడ బాగా ఉమ్, పికప్ అయ్యి డెవలప్ అయ్యాం. ఓకే. సో 12 సంవత్సరాలు పట్టింది ఆ బాణ అంటే చేతబడి 12 years ఊర్లోనే. ఆ. 88 ఏమో వచ్చాము హైదరాబాద్. ఓకే. 78 నుంచి ఇంతకీ ఎవరు చేశారని తెలిసింది? తెలుస్తుంది కదా, చెప్తారు కదా. ఇంకా మా రిలేషనే, ఇంకా ఎవరు అనేది మా రిలేషనే చాలా చాలా కష్టాలు పడి తెచ్చారు. ఉమ్, మీకు జయించిన వాళ్ళు. ఎస్, కళ్ళ ముందే. Hmm. పాపానాం పాప కర్మానాం. Hmm. ఇప్పుడు ఎంబడే పెడతాడు దేవుడు. అవును. మనం అనుకుంటాం, ఇప్పుడు చాలా మంది అనుకుంటారు కానీ ఇప్పుడు అట్లా లేదు. Hmm. ఇంతకుముందు మన పిల్లలకు తెలియదు, ఇప్పుడు ఇమ్మీడియట్లీగా. అవును. ఇంకా సమాజం కూడా ప్రకృతికి విరుద్ధంగా పోతుంది. ఇలా చూడండి, ప్రతి వాడు మోసంలో ఉన్నారు. మోసం చేద్దాం, సంపాదిద్దాం. అవును. ప్రతి వాడు మెడికల్ మాఫియా. Hmm. ఇప్పుడు అడ్వకేట్స్ ప్రతి ఒక్కరు ఒక నిజాన్ని నిర్భయంగా చెప్పలేకపోతారు, అబద్ధాన్ని ఇచ్చేస్తున్నారు. అందుకే ప్రకృతి విరుద్ధంగా పోతారు కాబట్టి ఇప్పుడు వచ్చేటివన్నీ ప్రళయాలన్నీ వస్తున్నాయి. అవును. ఇంకా చాలా జరుగుతాయి. మనిషిలా బతకటం మానేశాడు. మనిషి స్వార్థంగా పక్కనోడు గురించి, పక్కనోడు బాగుపడితే ఎక్కడ అలా ఉంది. ఇంకా కింది నుంచి పై వరకు ప్రతివాడు స్వార్థంగానే ఆలోచించి తప్ప నిస్వార్థంగానే 10 మందికి హెల్ప్ చేద్దామని ఎవడు లేడు. ఎంతో కొంత ఉంది కాబట్టి ఇంకా మనం ఇలా ఉన్నాం. కంప్లీట్ గా పొద్దున్న లేస్తే అన్ని ఇవే జరుగుతున్నాయి. ఇంకా ఒకటి అంటే, మరి టీవీ గురించి చెప్పాలి. 2 సెకండ్లు చెప్తాం, మీరు ఏమనుకోవద్దు. చెప్పండి. ఇప్పుడు ఈ ఛానల్స్, ఇప్పుడు మొన్న ఒక అఘోరి, తనతో ఏమన్నా మనకేమన్నా పని ఉందన్నా, మనకేమన్నా ఇప్పుడు రాష్ట్రం కోసం ఏమన్నా పని పడుతుందా? రాష్ట్రం కోసం ఆయన ఏమన్నా చేస్తున్నాడా? ఇలాగా ఛానల్స్ కూడా మరీ దారుణంగా, అరే దేనికోసం? మీరు వ్యవసాయదారు గురించి మాట్లాడండి, ఒక విద్యార్థి గురించి మాట్లాడండి, సమాజంలో ఏదైతే ప్రాబ్లం ఉందో దాని గురించి మాట్లాడాలా. ఏమనుకోదు ఛానల్స్ వాళ్ళకు అడుగుతుందని, ఒక చిన్న టాపిక్ ఉంటే మొత్తం వెళ్ళిపోతున్నారు వాళ్ళ ఇంట్లోకి పోయి. మీ తమ్ముడు ఎట్లున్నాడు, మీ చెల్లి ఎట్లుంది, ఏ అవసరం ఏంటి సమాజానికి? మనతో ఏమైనా అవసరం ఉందా మనకు? అఘోరి గారితో వాడు ఏమైనా రాసానికి అన్నం పెడతాడా? ఛానల్స్ ఎట్లయిపోయినాయంటే వీళ్ళు కూడా, అంటే చెప్పాలన్నా చెప్పకూడదు నాకే తెలియదు. అంతేలే. నేను నిస్వార్థంగా మాట్లాడుతున్నా, తప్పుగా మాట్లాడితే క్షమించండి. ఎందుకు అట్లా? చిన్న ప్రాబ్లం జరిగితే ఇప్పుడు ఒక మర్డర్ జరుగుతుంది, కత్తితోని పొడిచిండా, ఎందుకు పొడిచిండు, ఎట్లా పొడిచిండు, ఇవన్నీ ఎందుకు? ఒక అడ్వకేట్ కొట్లాడొద్దు. ఒక తప్పు చేస్తే వీళ్ళందరూ తప్పు చేస్తున్నారు. అవును. అందుకే ఇలా జరుగుతుంది అనిపిస్తుంది నాకు. ప్రళయాలు అంతే. సృష్టికి విరుద్ధంగా మనం వెళ్తే ఆటోమేటిక్ గా నేచర్ అనేది దేన్ని వదలదు కదా. మనము సినిమా అయినా, ఛానల్స్ అయినా, ప్రెస్, మనం ఏం చెప్తే జరుగుతుంటది, ప్రజలు అలా తయారవుతారు. మెయిన్ థింగ్ మనము మీడియా పర్ఫెక్ట్ చెప్పాలి. ప్రతిదీ ఇది జరిగితే నీకు ఈ శిక్ష పడుతుంది, ఇలా తప్పు చేస్తే నీకు ఈ శిక్ష పడుతుంది అని చెప్పి జడ్జిలు జడ్జిమెంట్ ఇవ్వద్దు. లేకపోతే అడ్వకేట్లు కొట్లాడొద్దు. అడ్వకేట్స్ కొట్లాడొద్దు ఒక తప్పు చేసిన వానితో. అలా చేస్తే డెఫినెట్గా బాగుంటుంది. అవును.
తప్పు ఇప్పుడు బాగానే ఫాలో అవుతారు యూట్యూబ్ అంతా అయితే. బాగా ఆ. బాగా పర్లేదు ఒకసారి బాగా మస్తు కోపం వస్తుంది నాకు, ఏమవుతుంది ఈ సమాజానికి అని చెప్పి. ఉమ్, ఉన్నది చెప్తున్నా కన్నా నేను అవును. ఏదో దాన్ని పట్టుకొని టాపిక్ అంతా పొద్దున్న నుంచి దానికి 10 మంది పోతారు, ఉమ్. చెప్పండి అంటారు. అందుకే సిటీకి దూరంగా ఉన్నారు మీరు. అవును ఆ? అవును. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.